అసహనం అనేది మనుషులకి ఎంత పెరిగిపోయింది, ఎంత ఎక్స్క్యూజ్ చూడండి, ఎంత ఒక భాగంగా మారింది జీవితంలో. అంటే మనం పక్కన మాట్లాడే వ్యక్తితో ఒక్క సెకండ్ ఆగండి అనేలోపు సెకండ్లో 10వ వంతులోనే వాడు అసహనం. ఇప్పుడు ఈ వార్త చదవండి. అతిగా ఫోన్లో మాట్లాడుతున్నందుకు భర్తపై గొడ్డలతో దాడి చేసి చంపిన భార్య. ఎక్కడ జరిగిందంటే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయతీ మేడూరు గ్రామం. భర్త రాజారావు చనిపోయిన వ్యక్తి. ఎంత మారుమూల పల్లెటూరులో కూడా ఈ స్మార్ట్ ఫోన్ల విప్లవం, ఈ ఫోన్ల జాడ్యం వెళ్ళిపోయిందనే దానికి ఇదే ఉదాహరణ. అతిగా మాట్లాడొద్దని తన భార్యతో చెప్పాడు. మండే భార్య ఎవరు, మన దేవి అట. ఈ దేవి గారు, ఏమ్మా ఎందుకు అంతసేపు ఫోన్ మాట్లాడుతున్నావు, బహుశా అని ఉంటాడు, ఏం అదే పనిగా మాట్లాడుతుంటో ఫోన్ పెట్టేసాను. దానికి మాట పెరిగి చివరికి ఆ రోజు రాత్రి నిద్రపోతున్న రాజారావు మీద గొడ్డలతో దాడి చేస్తున్నారు. తీవ్ర గాయాలవడంతో వాళ్ళ పిల్లలు ఆసుపత్రికి తీసుకెళ్తే అతను చికిత్స తీసుకుంటూ ఉండగానే మరణించాడు. మరి అతను చేసిన తప్పేంటి? ఫోన్ ఎక్కువ మాట్లాడద్దు, ఎందుకు అంత మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని ఉంటాడు మాటల సందర్భంలో. దానికి ఇలా మాటలు దాకా తీసుకొచ్చారంటే, మనం మొన్న ఒక రోజు ఉదయాన్నే పెట్టాం కదా, విక్టింగ్ కార్డు వేసుకొని బయలుదేరుతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎవరి మేడలో ఏ కార్డు వేయాలి? అసహనం పెరిగిపోయిందా, లేకపోతే మార్పులు వచ్చాయా? ఉండాలి కదా. కొద్దిగా అయినా బ్యాలెన్స్డ్ వ్యక్తి ఆపేయి అన్నప్పుడు ఆపకుండా అదే పనిగా వాగుతూ లేదా అదే పనిగా రెట్టిస్తూ ఎవరైనా సరే వాగ్వాదానికి దిగి చివరికి ఏమైంది? రాజారావు చనిపోయాడు. దేవి బొక్కలో వేస్తారు, దేవి మక్కలు ఎరగదీస్తారు, లేదంటే ఇంకేమైనా చేస్తారు. ఎవరు గ్యారంటీ బతుకులకి? పక్కనోడు చెప్పాడు, సలహా ఇచ్చాడని, ఇంకొకళ్ళు ఇంకోటి చేశారని మన ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయి. చాలా చిన్న ఇన్సిడెంట్ లాగా పేపర్లో ఉంది, కానీ ఇది ఇప్పుడు సొసైటీలో పెరిగిపోయినటువంటి ఒక పెడధోరణికి నిదర్శనం.